విద్య అంటే ఎంత విలువైనదో జీవితంలో అనుభవించిన వాళ్ళకే తెలుస్తోంది. ఈ కథ ఒక వృద్ధుడి గురించి. అతను జీవితాంతం రిక్షా నడిపి రోజువారీ కూలీ సంపాదించుకున్నాడు. బతుకు తెరువు కోసం రిక్షానే అతనికి అన్నం పెట్టింది. కాని తన ఊర్లో పిల్లలు చదువుకోవడానికి పాఠశాల లేకపోవడం అతని మనసుని బాధపెట్టింది. ప్రతిరోజు చిన్నారులు స్కూల్కి దూరంగా ఉండడంతో చదువు మానేసి పొలాల్లో పనిచేయడం చూసి అతని మనసు కదిలింది. నేను చదువుకోలేకపోయాను, కానీ వీళ్ళంతా చదువుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. వయసు 70 దాటినా కల మాత్రం పసిపిల్లలా తాజాగానే ఉంది. ఒకరోజు తన వద్ద ఉన్న ఏకైక ఆస్తి రిక్షా అమ్మేశాడు. దానితో వచ్చిన డబ్బుతో గ్రామంలో ఒక చిన్న భవనం నిర్మించాడు. మొదట్లో కొందరు ఈ వృద్ధుడు పిచ్చివాడే అన్నారు. కాని అతను వెనకడుగు వేయలేదు. బ్లాక్ బోర్డ్, కొద్దిపాటి బెంచీలు ఏర్పాటు చేసి దగ్గరలో ఉన్న రిటైర్డ్ టీచర్ల సహాయంతో పాఠశాలను మొదలుపెట్టాడు. మొదట 10 నుంచి 15 మంది పిల్లలే చేరారు. క్రమంగా సంఖ్య 100లోకి చేరింది. ప్రభుత్వ సహాయం కూడా అందింది. ఆ స్కూల్ ఇప్పుడు పెద్ద స్థాయిలో ఎదిగింది. ఆ పాఠశాలలో చదివిన పిల్లలు వైద్యులు, ఇంజనీర్లు, టీచర్లు అయ్యారు. నా రిక్షా నన్ను బతికించింది, కాని అది అమ్మి కట్టిన పాఠశాల 100 మందిని జీవితం నేర్పింది అని కన్నీళ్లతో ఆ వృద్ధుడు చెప్పిన మాటలు అందరినీ కదిలించాయి.